నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే కన్నప్ప గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఒక ప్రేక్షకులు చాలామంది అనుకోవచ్చు. దీంట్లో అధికంగా ఉంది ట్రోలర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ట్రోలర్స్కి మేత ఉందా, లేదా ట్రోలర్స్ మేతకి అడ్డుకట్ట వేస్తూ విష్ణు ఒక ప్రపంచాన్ని చూపించారని చెప్పి కొంత టాక్ వినిపిస్తుంది. సో మొత్తానికి సినిమా రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ట్రోలర్సే కాదు, ఒక వీక్షకుడిగా కూడా, విమర్శకుడిగా కూడా సినిమాకి నేను వెళ్ళినప్పుడు కూడా కన్నప్ప మీద కొద్దిగా నెగిటివ్ ప్రచారం జరగడంతో నేను ఆ మైండ్ సెట్తోనే సినిమా చూశాను. అంటే మొదట్లో నాకు ముందుగా ప్రిపేర్ అయిపోవాల్సి వచ్చిందండి. నేనే కాదు, నేను అనుకోవడం చాలామంది కూడా అలాగే ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటారు అనుకుంటున్నాను. నేను అనుకోవటం అదే ఒకటి జరిగింది. అయితే సినిమా చూసినప్పుడు ఏంటంటే మనకి కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే గూడెల్లో ఉండే కథ కాబట్టి, ఈ గూడె వాళ్ళు 5 గూడెలకి వాడు మారిపోవడం, వాళ్ళు అంటే వాళ్ళు గొడవలు అయిపోయి సపరేట్ అయిపోవడం, ఇలాంటివన్నీ పెట్టాడు. దేవర్లోనో లేకపోతే కంగువాలోనో ఉన్నట్టుగా గూడెలన్నీ సపరేట్గా ఉంటాయి. అక్కడ మనకి కథాపరంగా చెప్పాలంటే ఏంటంటే, కన్నప్ప చిన్నప్పుడు బాల్యంలో కన్నప్ప వాళ్ళ కేతు అనే ఫ్రెండు బలిస్తారు అమ్మవారికి. ఇట్లాంటి మూఢాచారాలు ఉంటాయి కాబట్టి ఆ బలి ఇవ్వటం వల్ల దేవుడు లేడని చిన్నప్పుడే అతను ఒక ఫిక్స్ అయిపోతాడు. పైగా తల్లిని కోల్పోతాడు. అమ్మ అంటే బాగా ప్రేమ అతనికి. అమ్మని సమాధి చేసిన ఆ ప్రాంతంకి వెళ్ళిపోయి అక్కడ అమ్మతో నా కళ్ళు నీ కళ్ళు లాగా ఉంటాయి అంటారంటే అమ్మ అంటే ప్రేమ ఎక్కువ. నాగనాథుడు అని చెప్పి తండ్రి శరత్ కుమార్ గారు వేశారు. అది చిన్నప్పుడే తన ఫ్రెండ్ని బలి ఇవ్వడంతో అతనిలో ఒక దేవుడు అంటే దేవుడు లేడు, దేవుడు అనేవాడు ఒక రాయి అనే భావన అతనిలో నాటుకుంటుంది. కాకపోతే అతని చూపులో పవర్ ఉంటుంది. వీళ్ళు చిన్నప్పుడే పులిని చంపాడని తెన్నడి కథలు చెప్తూ ఉంటాడు నాన్న కూడా, వేరే వాళ్ళకి అందరూ చెప్తూ ఉంటాడు. అంటే ఆ పులి చర్మంతోనే అతనికి విల్లుని తయారు చేసి, అంటే అతని చూపులో పవర్ ఉంటుంది, దేనైనా సుటిగా కొట్టగలడు అని చెప్తూ ఉంటాడు. తెన్నడికి ఒక విలు విద్యలో నైపుణ్యం ఉందని చెప్పడం. అలా చెప్పుకుంటూ వచ్చి కథాపరంగా ఏంటంటే గుడేల మధ్యలోనే వారు వేరే ఇంకొక బయట వ్యక్తులు దండిత రావుతుంటే వాళ్ళు అడ్డుకోవడానికి అందరూ కలిసి ఏకం అవడం, ఇలాంటివన్నీ జరిగినాయండి ఫస్ట్ హాఫ్లో. అక్కడ మళ్ళీ ఒక 5 గూడెల్లోంచి ఒక అమ్మాయిని ప్రేమించడం అనేది, నెమలి ప్రేమించడం అనేది అలా జరిగింది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఏమైందంటే కథాపరంగా అసలు కథలోకి వెళ్లకుండా ఇలాంటి అంశాలతో ఎక్కువ నిండిపోయింది ఫస్ట్ హాఫ్లో. అయితే ఫస్ట్ హాఫ్కి సంబంధించి వచ్చినటువంటి పబ్లిక్ టాక్ కూడా చూస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం పెద్దగా ఏమీ లేదు, స్టోరీ బిల్డ్ ఇంకా అసలు కాలేదు. అసలుకి తిన్నడు కన్నప్పలా మారాలి అంటే మనకు సెకండ్ హాఫ్లోకి వెళ్ళాల్సిందే. కానీ కన్నప్పకు సంబంధించి ఫస్ట్ హాఫ్లో ఏమీ లేదని చెప్పేది ఒక టాక్ నడుస్తుంది. నిజంగా సబ్జెక్ట్ ఏమీ లేదా ఫస్ట్ హాఫ్లో అంటే ఏమంటారు? అంటే ఏమీ లేదని చెప్పడం కాదు, కానీ కొంత ఉంది. కానీ అది కన్నప్ప వాయులింగానికి సంబంధించిన కథ కాకుండా, వాయులింగానికి సంబంధించిన కథ ఏమవుతుందంటే అసలు తిన్నడు ఎవరు, అతని పూర్వజన్మ ఏమిటి అనేది చర్చించారు అక్కడ. అంటే ద్వాపర యుగంలో అర్జునుడే తిన్నప్ప అని చెప్పే ప్రయత్నం జరిగింది. అందుకనే మనకి అక్కడ మోహన్ లాల్ పాత్ర కనిపించడం కానీ ఇవన్నీ కూడా మనకి ద్వాపర యుగంలో చూపించడం వల్ల అక్కడ మనకి ఎంటర్ అవుతుంది ఈ కథాపరంగా చూసుకుంటే. అంటే తిన్నడు ఆ పూర్వజన్మలో అర్జునుడు అని చెప్పాలనేది. ఎందుకంటే అంతలో విలువిద్య నైపుణ్యం అంటే అర్జునుడి నుంచి వచ్చింది అని చెప్పడం ఆ ఉద్దేశంగా ఉంది. దాని మీద చేశారా లేకపోతే కథను వక్రీకరించారా అంటే మనం చెప్పలేము అది. ఎందుకంటే ఈ జన్మలకు సంబంధించింది ఎవరో అది మన పురాణ కథల ఆధారంగానే చేసుకుంటుంటారు. వాళ్ళు కూడా డిస్క్లైమర్ ఇచ్చారు స్టార్టింగ్లోనే. కాబట్టి వీళ్ళు మీ సినిమాటిక్ లిబర్టీ ఎప్పుడైనా తీసుకుంటారు. ఆ కథాపరంగాను, యాక్షన్ సన్నివేశాల పరంగాను ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ వీళ్ళ మీద దాడులు రావడం, ఇంకొక బలమైన ప్రత్యర్థి రావడం, అతను వాయులింగాన్ని తీసుకెళ్లాలనుకోవడం, కథాపరంగా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే జరుగుతుందండి. అయితే వాస్తవానికి ఫస్ట్ హాఫ్లో ఏదైతే వాయులింగం సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క గొడవలు ఏదైతే ఉన్నాయో అసలు నిజంగా దీన్ని నమ్మనటువంటి ఒక వ్యక్తి తినడని చెప్పి అనుకోవచ్చు. సో నిజంగా లింగం తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా అంటే ఏదన్నా ఫీల్ అవుతాడంటే ఏమంటే, అంటే వాళ్ళు వాయులింగం కోసం ప్రత్యేకించి రావట్లా. తిన్నడు ఆ మెయిన్ విలన్ అతను తమ్ముడిని చంపుతాడు. అంటే ఇక్కడ ఈ గుడి అమ్మాయిలని వాళ్ళు ఇదే అవుతారు చేరబడితేసరికి అక్కడ కాపాడతాడు వాళ్ళని. అందువల్ల తిన్నని చంపాలని చెప్పి వాళ్ళ అన్న, వాడు పవర్ఫుల్ విలను ఒక పెట్టాలి కాబట్టి అక్కడికి వస్తాడు. ఓవరాల్గా కథ ఇది. అతను అడ్డుకోవడం కోసమే ఈ గుడి వాళ్ళందరూ ఏకం అవుతారు. వాడు బలమైన వాడు, వాడిని అడ్డుకోవాలంటే మనందరూ ఏకంగా అవ్వాలి అని చెప్పి ఇది అవుతారు అనమాట. అక్కడే ఫస్ట్ హాఫ్లోనే లవ్ ట్రాక్, నెమలితో ప్రేమలో పట్టడం, ఇవి కొంత డ్రాగన్ అయినాయి మనకి ప్రేమ సన్నివేశాలు. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. కాకపోతే ఆ తిన్నడికి అంత ప్రేమ పాటలు లేకపోతే అవన్నీ ఆ శృంగారపరమైన సన్నివేశాలు అవసరమా అనేలాగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఆ లొకేషన్స్ చూడగానే ఇక్కడ ఈ పాటలు పెడితే బాగుంటుంది, లేకపోతే ఈ లొకేషన్ మనం ఎలా వాడుకోవచ్చు, ఎందుకంటే యాప్ట్గా సరిపోయింది. వీళ్ళు ఎంచుకున్న కథాంశానికి కూడా వాళ్ళు న్యూజిలాండ్ వెళ్ళి కొన్ని విదేశాలు షూట్ చేశారు. ఖచ్చితంగా యాప్ట్గా సరిపోయింది.
ఆ సరిపోయిన లొకేషన్స్ని మనం ఇట్లా వదిలిపెడితే బాగోదు అనుకుని పెంచుకున్నారేమో తెలియదు కానీ లేకపోతే సినిమాని 3 గంటల సినిమాకి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2.5 గంటల్లో సినిమాని పూర్తి చేసినా సరిపోతుంది. కాకపోతే చూసేవాళ్ళకి రిచ్నెస్ కనిపిస్తుంది. మనకి ఏంటంటే బాహుబలిలో మనకి ప్రభాసు తమన్నాల మధ్యలో సన్నివేశాలు కానీ ఇవన్నీ చూసాం కదా, ఆ స్థాయిలో ఊహించుకుని కూడా వీళ్ళు అల్లి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అయితే వాస్తవం చెప్పాలంటే సినిమాలో పాటలు కూడా ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. నిజంగా పాటల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? పాటలు ఎక్కువైనాయి కానీ 2 భక్తిపరమైన పాటలు కానీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ కానీ అవి అద్భుతం అని చెప్పాలండి. ఇంకొకటి ఏంటంటే సీజీ వర్క్ పరంగా మనకి సెకండ్ హాఫ్లో వచ్చే సీజీ వర్క్ కానీ పాటల పరంగా ఉన్న సీజీ వర్క్ కానీ పాటల్లో ఆ మీనింగ్ కానీ అర్థవంతంగా ఉన్నాయి. అక్కడ చాలా కేర్ తీసుకున్నారు అనిపిస్తుంది. అదొకటి డైలాగుల పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైనా సీనియర్ హస్తం పడిందనే మనకు అనిపిస్తుంది. లేకపోతే అంత మెచ్యూరిటీ ఉన్న డైలాగులు రావు. ఇప్పుడు ప్రభాస్ నోట పలికే డైలాగులు కానీ కన్నప్ప నోట పలికే డైలాగులు కానీ లేదా మోహన్ బాబు పలికే డైలాగుల్లో కానీ ఆ మెచ్యూరిటీ ఉంటుంది. చాలా చోట్ల డైలాగుల పరంగా కొంత సంభాషణ పరంగా అయితే మెరుపు కనిపించింది. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఏదైతే బయట వచ్చినటువంటి పబ్లిక్ టాక్ కూడా మనం చూస్తే ఇది మంచు విష్ణు కెరియర్లో ఇది మలుపు తిప్పే ఒక పెద్ద మైల్ స్టోన్గా నిలబడబోతుంది, ద బిగ్గెస్ట్ హిట్ ఇదే అని చెప్పేసి కొంత టాక్ అయితే వస్తుంది. సో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడకన్నా ముందు నిజంగా ఇది కెరియర్లో మంచు విష్ణు కెరియర్లో చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి అనుకోవచ్చా? అంటే మంచు విష్ణు కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. ఎందుకంటే తనకి డీ కానీ లేకపోతే దూసుకెళ్తా కానీ ఈ సినిమాలతో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇది అతను కన్నప్ప పరంగా నటన పరంగా మనం భక్త కన్నప్ప సినిమాతో మనం కంపేర్ చేయలేం కూడా. ఎందుకంటే కన్నప్ప కథాంశం పరంగా వేరు. చాలామంది చెప్పినట్టు ఇంటర్వ్యూలో తోటప్రసాద్ గారు కూడా చెప్పినట్టుగా కన్నప్ప కథాంశం పరంగా కొంత వీళ్ళు కొంత స్వేచ్ఛ తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళారు వీళ్ళు. కాబట్టి మనం ఆ కన్నప్పని పోల్చి చూడకూడదు. పాత్ర పరంగా పాత్రను డీవియేట్ అవ్వకుండా వెళ్ళటంలో మంచు విష్ణు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్లో ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి, సెకండ్ హాఫ్లో ఎన్ని క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి? ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో పెద్ద ఏవి స్టోరీ లేదు అని చెప్పేసి అన్నటువంటి ఒక వాదనలు మనం వింటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్కి తీసుకెళ్ళింది అని చెప్పి అన్నాను. ఫస్ట్ క్యారెక్టర్ పరంగా లోటు ఏం లేదండి. ఎందుకంటే అక్కడ ముఖేష్ ఋషి ఉన్నాడు, తర్వాత బ్రహ్మాజీ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నారు, సప్తగిరి ఉన్నాడు, మరి శివబాలాజీ ఉన్నారు, మరి మధుబాల ఉంది, హీరోయిన్ నెమలి తల్లిగా మధుబాల. పాత్రలు శరత్ కుమార్ గారు తండ్రిగా. పాత్రల పరంగా లోటు ఏమి లేదు. భారీ బ్యాటింగ్. ఫస్ట్ హాఫ్ లో ఎంత మంది ఉంటారు? ఫస్ట్ హాఫ్ లోనే ఉంటారు, అందరూ ఫస్ట్ హాఫ్ లో ఉండేవాళ్ళే. ప్రభాస్ ఒక్కడు తప్ప. ఇక శివయ్య అంటూ డైలాగ్ అంటూ ఉంటారు కానీ ట్రోలర్స్ ఎక్కడ శివయ్య అని డైలాగ్ లేదు. క్లైమాక్స్ తో తప్పితే, ఒక క్లైమాక్స్ లో తప్పితే మా మధ్యన ట్రోలర్స్ ఉన్నారు శివయ్య అంటూ ఆడుకున్నారు కానీ అది కూడా ఎక్కడా లేదు. చాలా బ్యాలెన్స్డ్గా సెటిల్గా యాక్ట్ చేయడం, ఆ పాత్ర పరంగానే పాత్రలతో ఎంత మేరకు నటించాలో అంత మేరకు నటించడం, అది అందరిలోనే కనిపించింది. ఎవరో స్వేచ్ఛ తీసుకుని చేసింది ఎక్కడా లేదు. అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క స్టోరీ కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఎలా ఉంది? ఖచ్చితంగా మంచి ప్రయత్నం చెప్పాలి. మంచు విష్ణు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పాలి. సెకండ్ హాఫ్లో ప్రభాస్ పాత్ర ఎంటర్ అవ్వడం అనేది పెద్ద హైలైట్ అయింది సినిమాకి. ప్రభాస్ పాత్ర లేకపోతే లాస్ట్ ఆఖరి 40 నిమిషాలు సినిమా లేకపోతే సినిమా మనం ఏమీ లేదనుకునేవాళ్ళం. సినిమాని ఆఖరి 40 నిమిషాలు నిలబెట్టిందండి. ప్రభాస్ పాత్ర ఎంటర్ అవడం కానీ, ఇతనిలో పరివర్తన రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ సన్నివేశాలు హైలైట్ అయినాయి. అయితే వాస్తవం చెప్పాలంటే ప్రభాస్ వచ్చే 5 నుంచి 10 నిమిషాల ముందు స్టోరీ స్టార్ట్ అయింది. అంతేగాని ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా తిన్నడికి సంబంధించినటువంటి గూడాలు, ఆ గూడాలకు సంబంధించిన గొడవలు, ఇవి ఎక్కడ కూడా స్టోరీకి కనెక్ట్ అవ్వలేదు. కరెక్ట్గా ప్రభాస్ వచ్చే 5 నుంచి 10 నిమిషాల ముందు స్టోరీ లిఫ్ట్ అప్ అయిందని చెప్పేసి కొంత సమాచారం. మీరేమంటారు? ఖచ్చితంగా అంతే. ప్రభాస్ వచ్చిన తర్వాత మనకేమనుకుంటామంటే ప్రభాస్ని ఎలా ఉపయోగించుకోవాలి కూడా బాగా వాళ్ళకి వాడుకున్నారు. ఇలా ఈ తరహాలో ప్రభాస్ పాత్ర ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. ఆ ప్రభాస్ పాత్ర డిజైన్ చేసిన తీరు కానీ, దాన్ని సినిమా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన తీరు కానీ చాలా హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళు. ప్రభాస్ నోట పలికే డైలాగుల్లోనూ డెప్త్ ఉంది. పైగా ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ వ్యక్తికి కనిపించేది తక్కువ పాత్ర అయినా కానీ దాన్ని ఎక్కువలాగా ఒక మెస్మరైజ్ చేయడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అక్కడ. కాబట్టి మనకు సినిమా అయిపోయిన తర్వాత మంచి సినిమా చూసిన ఫీల్తోనే బయటకు వస్తాం. సినిమా మధ్యలో ఇదంతా ఉన్నా కానీ సినిమా అయిపోయేసరికి క్లైమాక్స్ ఇప్పుడు హిట్ అయ్యేసరికి మనకు ఆ ఫీల్తో బయటకు వస్తాం. అయితే ఒక్కొక్కరు ప్యాడింగ్ ఎలా ఉంది? మోహన్ లాల్ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రభాస్ గారు కావచ్చు, శరత్ కుమార్ గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు కావచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉంది అంటే? క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే అండి, ఫస్ట్ శివపార్వతులు అంటే సాధారణంగా భక్తి సినిమాలు అన్నింటిలో ఉండే డౌట్ అయింది. అక్షయ్ కుమార్ గారు శివుడు, పార్వతీదేవి కాజల్ అగర్వాల్.
అయితే ఇంత నాస్తికుడు ఇంత భక్తుడు ఎలా మారాడు ఇలాంటి సందేహాలు పార్వతీదేవి రావటం. జగన్మాత కదా, శివునికి ఎంత తెలుసో జగన్మాతకి అంతే తెలియాలి. కానీ ఈ సందేహాలన్నీ ఎక్కువైపోతున్నాయి అక్కడ. పార్వతీదేవికి సందేహాలు రావటం, ఈయనని అలా చూడటం చెప్పడం కాకుండా ఒక చిరునవ్వుతో ఈవిడ కూడా అర్థమైనట్టుగా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు. జగన్మాతకి ఏమీ తెలియకుండా అమాయకురాల్లాగా అడగడం, ఆ శివుడు నువ్వు చూస్తావుగా జరిగేదంతా అని చెప్పడం, ఇది కొద్దిగా డ్రామాటిక్గా అనిపించింది నాకు. సో మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు 100% వాళ్ళ క్యారెక్టర్స్. అమ్మాయి కూడా నెమలి పాత్ర వేసిన అమ్మాయి కూడా ప్రీతి ముకుందన పేరు ఏదో ఉంది, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. నేను అనుకోవడం అమ్మాయి కూడా మంచి అవకాశాలు వచ్చే ఇది ఉంది, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అమ్మాయి బాగా చేసింది. తర్వాత బీజిఎం చాలా హైలైట్ అయింది. మోహన్ లాల్ పాత్ర తన పాత్ర వరకు చాలా మెప్పించారు. శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. తర్వాత ప్రభాస్ అయితే ఈ సినిమాని తన భుజాల మీద మోసినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఈ కన్నప్పని ఆయనే మోసారని చెప్పాలి ఒకరిని చెప్పాలంటే. అలాగే మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు గారు కూడా ఆ పాత్రలు ఒదిగిపోయి నటించారు. సో ఓవరాల్గా ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా పరిస్థితి ఏంది, రాకముందు సినిమా పరిస్థితి ఏందంటే ఏం చెప్తారు? అంటే ప్రభాస్ రాకముందు ఏంటంటే ఒక సినిమా మనం చూస్తున్న సినిమా ఒక నార్మల్ సినిమా చూస్తున్న ఫీలింగ్లో ఉంటుంది. రొటీన్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫైట్స్ కానీ ఇది కానీ చూస్తుంటే రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనం ఒక కొత్త మళ్ళీ సినిమా చూస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఆ మోహన్ లాల్ వచ్చాక, ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ ఎంటర్ అయ్యాక ఇవన్నీ ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అయితే అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక ఫీలింగ్ ఏంటి అంటే, నిన్న మొన్నటి దాకా లేదా థియేటర్కి వెళ్ళే ముందు దాకా కూడా చాలా నెగిటివ్ ఫీల్తో వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా అదే రకమైన ఫీల్తో వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి కొంత అద్భుతం జరిగేసరికి మహాద్భుతంలా కనిపిస్తుంది అన్నట్టుగా కొంత అనుకుంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అదే జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అయింది అది. ఇప్పుడు దాకా ఈ నెగిటివ్ ట్రోల్స్ రావటం ఒక విధంగా సినిమాకి ప్లస్ అయిందని చెప్పాల్సి వస్తుంది. అంటే అందరూ సినిమాలో ఏ ఉండదనే సినిమాకి వెళ్ళారు, ప్రభాస్ ఉంటారనే సినిమాకి వెళ్ళారు. ఓపెనింగ్స్కి అది చాలా హెల్ప్ అయింది. ప్రభాస్ ఉండటం అనేది చాలా హెల్ప్ అయింది. సినిమాలో ఏమి ఉండదో ప్రభాస్ ఉంటాడు అని వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, వాస్తవం కూడా అది. కానీ వెళ్ళిన తర్వాత ఆ నెగిటివ్ ఫీలింగ్కి వెళ్ళారు కాబట్టి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్లో కొద్ది సినిమా చూసిన తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ సినిమా పెదరాయిలాగా ఒక మంచి ప్రయత్నం చేశారని మనకు ఫీల్ అయితే కలుగుతుంది. ఓవరాల్గా సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది నిజంగా చెప్పాలంటే ఈ సక్సెస్ ఇది టీం వర్క్ అండి. డైలాగుల పరంగా అది గమనించవచ్చు, సీజీ వర్క్ పరంగా ఈ మధ్యన ప్రతిదీ సీజీలో వేలెట్టి చూపిస్తున్నాం. సీజీ వర్క్ పరంగా కానీ, బీజిఎం పరంగా కానీ, డైలాగుల పరంగా కానీ, లొకేషన్స్ పరంగా కానీ, కెమెరా పనితనం పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ మనం ఎక్కడ మరీ వేలెత్తి చూపేలాగైతే సినిమా లేదు. సో ఒక మాటలో చెప్పాలంటే ట్రోలర్స్కి మేత ఉంటుందా లేదా, కన్నప్ప ఇస్తాడా ఇవ్వడంటే ఏం చెప్తారు? అంటే వేలెత్తి చూపించే వాళ్ళకి ఏదైనా వేలెత్తి చూపించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మోహన్ లాల్ పాత్ర ఎంటర్ అవుతుంది, ఆ పాత్ర అక్షయ్ కుమార్ పాత్ర శివుడిగా కనిపించి మోహన్ లాల్ పాత్ర మళ్ళీ శివుడిగా కనిపించడం ఏంటి అనుకోవచ్చు. యుగానికి ఒక శివుడిగా కనిపిస్తారా అనొచ్చు. ఇప్పుడు వేలెత్తి చూపేవాళ్ళకి ఎలా అయినా చూపించవచ్చు. శివుడికి అనేక రూపాలు ఉంటాయి, అలా సరిపెట్టుకోవచ్చు కూడా. అదండి. సో మొత్తానికి ఒక రుద్ర తాండవం చేసినట్టుగా అంటున్నారు అందరు కూడా. రుద్ర గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ప్రభాస్ అని చెప్పాడండి, నిరూపించాడండి. ఎందుకంటే మన ప్రభాస్ని అతను ఈశ్వర్ సినిమా రంగానికి ఎంటర్ అయ్యి బాహుబలితో అతను ఏ స్థాయికి దిగడం మనం చూసాము. మళ్ళీ ప్రభాస్ ఎంటర్ అయినప్పుడు కూడా ప్రభాస్ కోసం చాలామంది సినిమాకి వెళ్ళారు. ప్రభాస్ అని నిరూపించాడు, అంతవరకు చెప్పొచ్చు. అంటే ప్రభాస్ తన మీద వేసుకున్నటువంటి ఒక బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాడు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా 100%. కన్నప్పుడు మోసింది ప్రభాసేనా? ఖచ్చితంగా 100% ప్రభాసే. అది అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రభాస్ లేకుండా ఉంటే ఈ సినిమా రేంజ్ ఏంటో నేను చెప్పలేను. కానీ ప్రభాస్ నీ వచ్చినప్పటి నుంచి సినిమాని మరి ఆ పాత్ర ప్రభాస్ కాకుండా వేరే వాళ్ళు వేసి ఉంటే ఎలా ఉండేదో నాకు తెలియదు. మరి ఇంకొక వార్త కూడా వస్తుంది ఏంటంటే, ఒకవేళ కన్నప్ప క్యారెక్టర్ కూడా కన్నప్ప విష్ణు కాకుండా ఇంకెవరైనా వేసి ఉంటే ఎలా ఉండేదని కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. సో కథ కావచ్చు, దానికి ఉన్నటువంటి ఒక బీజిఎమ్స్ కావచ్చు, మిగతా అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ లాగా చెప్తున్నారు. సో నిజంగా విష్ణు గారు కాకుండా ఇంకెవరైనా చేసి ఉంటే ఎలా ఉండేదంటే ఏం చెప్తారు? ఇంకెవరు చేసి ఉంటే అంటే ఇది మన ఊహాజనితమైన ప్రశ్న మీరు అడిగింది. అయితే మనం సమాధానం చెప్పాలంటే కన్నప్ప విష్ణు కాకుండా ప్రభాస్ చేసి ఉంటే ఈ సినిమాకి ఒక రకమైన బాహుబలిలాగా మంచి మైలేజ్ వచ్చేది. అలాగే రుద్ర పాత్ర అప్పుడు పెట్టాలనుకుంటే మోహన్ లాల్ పాత్ర రుద్ర పాత్రగా మలిచి పెట్టుకోవచ్చు. ఇలా మనం ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళు చేసిన ఎఫర్ట్ పెట్టారు, ప్రతి వాళ్ళు కేర్ తీసుకున్నారు. ఇక్కడ అభినందించాలి. వాళ్ళు ఎంత మాటలు అయితే చెప్పారో ఆ మాటల ప్రభావం సినిమా చూస్తే మనకు కనిపిస్తుంది. కేర్ తీసుకున్నారు, అడుగడుగునా కేర్ తీసుకున్నారు వాళ్ళు.
అది మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. సో ఓవరాల్గా మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేనైతే 5కి 3 ఇస్తానండి. సో కన్నప్పకి సీక్వెల్ కూడా ఉండబోతుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలకి సీక్వెల్స్ రాబోతున్నాయి. సో దీనికి ఏమైనా సీక్వెల్ సంబంధించి లీడ్ కానీ అట్లాంటిది ఏమైనా ఇచ్చారా లేదంటే ఏం చెప్తారు? లేదు, కన్నప్పగానే చూడాలి, దీనికి సీక్వెల్ వచ్చే అవకాశం కూడా లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి కన్నప్ప నెగిటివ్ టాక్తో వెళ్ళి పాజిటివ్ టాక్ని మాత్రం మూటగట్టుకొచ్చాడు కన్నప్ప. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.